హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానోటెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మోటరోలా మళ్ళీ ఒక కొత్త స్టైలిష్ మొబైల్ అయితే మన ముందుకు తీసుకొచ్చింది. అదేంటో కాదు, మోటరోలా 870A. ఈ మొబైల్ చూడడానికి ఎంత స్లిమ్ గా ఉందంటే చూస్తే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ వీడియోలో నేను మంచి మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీకోసం నేను తీసుకొచ్చాను. ఇంకా ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే రానుంది. ఒకటి వచ్చేసి లిల్లీ ప్యాడ్, ఇంకోటి వచ్చేసి బ్రౌన్స్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి గ్యాడ్జెట్ గ్రే. ఈ మూడు కలర్స్ అయితే ఈ మొబైల్ రానుంది. డిస్ప్లే తో రావడం జరిగింది. ఇంకా 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ లో ఉంటుంది. 4500 నిట్స్ ఆఫ్ ది బ్రైట్నెస్ తో ఈ మొబైల్ వస్తుంది. మనం డైరెక్ట్ సన్ లైట్ లో పెట్టినా కూడా మనకి డిస్ప్లే అయితే క్లియర్ గా ఉంటుంది. ఇంకా వీడియోస్ కానీ గేమ్స్ కానీ మనకి డే లైట్ లో లేదా లో లైట్ లో మనకి క్లియర్ గా కనిపిస్తాయి. ఇందులో ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే వస్తుంది. 5G చిప్సెట్ వల్ల గేమింగ్స్ కానీ లేదా మల్టీటాస్కింగ్ కానీ మనకి మొబైల్ లో స్మూత్ గా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఇంకా ఈ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వరల్డ్ లోనే స్లిమ్మెస్ట్ మొబైల్స్ లో ఒకటయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే మనం 5.9 mm థిన్ ఉంది. ఇంకా వెయిట్ వచ్చేసి సుమారు 159 grams అయితే ఉంది. మనం చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇంకా ఇది IP68 అండ్ 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మన నీళ్ళలో పడినా కూడా మనం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది. ర్యామ్ స్టోరేజ్ మనం మాట్లాడుకున్నట్లయితే 12GB ర్యామ్, 256 అండ్ 512GB వేరియంట్ అయితే మొబైల్ మనకు అందుబాటులో రానుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఓఎస్ మీన్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇంకా మోటరోలా యొక్క ఓన్ UI మై UX UI అయితే ఉంటుంది ఇందులో. దీనివల్ల మనకి క్లీన్ UI ఉంటుంది అండ్ ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ మనకు అందిస్తుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్. ఇందులో 4800 mAh ఆఫ్ ది బ్యాటరీ ఇచ్చారు. ఇంకా 68 watts ఆఫ్ ది ఫాస్ట్ ఛార్జింగ్. దీనివల్ల మనం 30 minutes లో 70 నుంచి 80% అయితే ఛార్జింగ్ మనం చేయొచ్చు. 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ కి ఉంటుంది. 5G సపోర్ట్ ఉంటుంది. వైఫై 6E మీద రన్ అవుతుంది. ఇంకా బ్లూటూత్ 5.3 సపోర్ట్ కూడా ఈ మొబైల్ కి ఉంటుంది. ఇంకా అదర్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అటామ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ కి ఉంటుంది. 3D వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఈ మొబైల్ కి అయితే అడ్జస్ట్ అయి వస్తుంది. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం లాంగ్ రన్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు మన మొబైల్ అయితే హీటింగ్ ఇష్యూ నుంచి ఈ 3D వేపర్ కూలింగ్ సిస్టమ్ అయితే మనం కంట్రోల్ చేస్తుంది మన మొబైల్ ని. ఇంకా ప్రైస్ అండ్ లాంచ్ విషయానికి వస్తే ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ చైనాలో మోటో X70 Air అనే పేరుతో అయితే లాంచ్ అవుతుంది. అది కూడా October 31st కి అయితే చైనాలో లాంచ్ అవుతుంది. ఇంకా గ్లోబల్ గా చూసుకున్నట్లయితే మోటరోలా 870 Air అనే పేరుతో మన ఇండియాలో అయితే రిలీజ్ అవుతుంది. మాక్సిమం నెక్స్ట్ మంత్ అంటే నవంబర్ మంత్ లో అయితే ఈ మొబైల్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మన ఇండియాలో. ఇంకా ప్రైసెస్ విషయానికి వస్తే 32 నుంచి 38,000 మధ్యలో అయితే ఈ ఫోన్ లాంచ్ అవ్వచ్చని అంచనా. ఇంక ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే అల్ట్రా స్లిమ్ డిజైన్, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 68 watts ఆఫ్ ది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, AMOLED 120Hz డిస్ప్లే, ఇంకా ఫైనల్ 50 MP కెమెరాస్. ఇవన్నీ దీంట్లో ఇంపార్టెంట్, మనం చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంక ఇందులో నెగిటివ్ విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ లో ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 3.5 mm హెడ్ఫోన్ జాక్ అయితే ఈ మొబైల్ లో ఉండదు. ఈ మధ్య అన్ని మొబైల్స్ లో ఈ రెండు అయితే తీసేస్తున్నారు ఖచ్చితంగా. మరి ఫైనల్ నా కన్క్లూజన్ ఏంటి అంటే ఈ మొబైల్ స్లిమ్ డిజైన్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, మంచి కెమెరాస్ అన్ని కలుపుకొని ఈ మొబైల్ 2025లో మంచి ఆల్రౌండర్ మొబైల్ గా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి ఓన్లీ లీక్స్ మాత్రమే. సో ఈ లీక్స్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం ఇప్పుడే ఈ వీడియో లైక్ చేసుకోండి, ఈ ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.